ఊసరవెల్లిలా రంగు మారుస్తున్నావని మోసగాళ్లని చూసి అప్పుడప్పుడు తిడుతూనే ఉంటాం. ఒకసారి ఒకలా, మరోసారి ఇంకోలా మాట్లాడే వారి గురించి ఇలా అంటుంటాం. మనిషి మాట మారిస్తే కొన్ని జీవులు రంగు మారుస్తాయి. మనకు తెలిసి ఈ ఊసరవెల్లి ఒక్కటే కాదు, ఇలా రకరకాల రంగులు మార్చే జీవులు ఈ భూమి మీద చాలానే ఉన్నాయి. వాటి ఉనికిని కాపాడుకోవడానికి ప్రకృతి వీటికి ఈ అవకాశం ఇచ్చింది. క్షణంలో ఇవి వాటి రంగును అవి మార్చేసి ప్రకృతిలో కలిసిపోతాయి. అసలు ఇలాంటివి ఎన్ని రకాల జీవులు ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు మీరే చూడండి. ఇప్పుడు చూస్తున్న ఈ అరుదైన జీవి పేరు సముద్రగుర్రం. ఇది కూడా రంగులు మార్చే జాతికే చెందింది. భయపడినప్పుడు మాత్రమే కాకుండా భావాలను వ్యక్తీకరించే సమయంలో కూడా ఇవి రంగును మార్చుతాయి. ఇవి తన భాగస్వామికి ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు కూడా రంగులు మార్చుతాయి. ఈ జీవుల్లో క్రోమాటోఫోర్ అనే మూలకం ఉంటుంది. ఇది వేగంగా అనేక విధాలుగా రంగును మార్చడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఈ గోల్డెన్ టార్టాయిస్ బీటిల్. ఈ జీవి ఏదైనా తన సమీపంలోకి వచ్చినప్పుడు టక్మని భయంతో రంగును మార్చుకుంటుంది. ఈ బీటిల్ తన భాగస్వామిని కలిసినప్పుడు కూడా రంగును మారుస్తుంది. అవి బంగారం వర్ణంలో ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రకాశవంతమైన రంగులోకి మారతాయి. ఆ తర్వాత రంగు మార్చే జీవి ఈ మిమిక్ ఆక్టోపస్. ఇది సాధారణంగా పసిఫిక్ ప్రాంతంలో కనిపించే తెలివైన జలచరాలలో ఒకటి. వాతావరణానికి తగ్గట్టుగా తమ రంగును మార్చుకుంటాయి. అంతేకాదు, సున్నితమైన వంగే గుణం కలిగిన చర్మం కారణంగా తమ ఆకారాన్ని కూడా మార్చుకుంటాయి. ఇక ఇప్పుడు చూస్తున్నది ఈ పసిఫిక్ ట్రీ ఫ్రాగ్. ఇది కూడా రంగు మార్చే జీవి. ఇది ఉత్తర అమెరికాలో కనిపిస్తుంది. దీని కాళ్లు చాలా జిగటగా ఉంటాయి. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు వెళ్లేందుకు ఈ జిగురు సాయపడుతుంది. ఏదైనా ప్రమాదంగా భావించిన వెంటనే ఆ కప్ప తన చుట్టుపక్కల ఉన్న చెట్లు, మొక్కల్లో కలిసిపోయే విధంగా తన రంగును మారుస్తుంది. ఇక ఇలా గాజులాంటి శరీరంతో తయారైన ఈ జీవి పేరు గ్లాస్ స్క్విడ్. వీటి శరీరం గుండా కాంతి కూడా వెళుతుంది. అంటే ఎంత పారదర్శకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సూర్యకాంతి వాటి శరీరంపై పడినప్పుడు వివిధ రంగుల్లో కనిపిస్తాయి. గ్లాస్ స్క్విడ్ సముద్ర మట్టానికి 200 నుంచి 1000 మీటర్ల లోతులో నివసిస్తుంది. ఇక ఇప్పుడు చూస్తున్న ఈ ఫ్లౌండర్ అనే చేప కూడా రంగు మార్చడంలో మహా ఎక్స్పర్ట్. ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ చేప గోధుమ రంగులో ఈ క్షణం కనిపిస్తుంది. అది మరొక వాతావరణానికి వెళ్ళినప్పుడు వేరే రంగులోకి మారుతుంది. కళ్ల నుంచి ఇతర శరీర భాగాలకు దీని రంగు వెళుతుంది. ఆ తర్వాత చూస్తున్నది ఈ మాంక్ ఫిష్. ఇవి సముద్రం అడుగు భాగాల్లో నివసిస్తాయి. పేరుకు తగ్గట్టుగానే వీటి ముఖం వృద్ధుళ్లా కనిపిస్తుంది. చూడటానికి భయానక క్రిమిగా కనిపిస్తుంది. ఈ చేపను పురుగుగా భావించి ఇతర జీవులు దగ్గరగా వచ్చినప్పుడు అది చటుక్కున వేటాడుతుంది, ఆహారంగా భుజిస్తుంది. ఇలా ఉంటాయి ఈ ప్రకృతిలో జీవుల విన్యాసం.